హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా కరేబియన్ డిషెస్ అన్నింటినీ కూడా ట్రై చేసుకుంటున్నాం ఈ వారమంతా కూడా. అదే క్రమంలోనే ఈరోజు కూడా చక్కటి 2 కరేబియన్ డిషెస్ని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఆ డిష్ పేరు కరేబియన్ వెజిటబుల్ సూప్. ఈ కరేబియన్ వెజిటబుల్ సూప్లో మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూసినట్లయితే ఆక్రా అంటారు, మనమైతే లేడీస్ ఫింగర్ అంటాము. అచ్చంగా అదే, వేరే తేడా ఏం లేదు. ఆ బెండకాయలనే ఆక్రా అంటారనమాట. అలాగే ఇక్కడ బంగాళదుంప వాడుతున్నాను, దాంతోపాటుగానే ఉల్లిపాయ ఒకటి, థైమ్ కొద్దిగా వాడుతున్నాము ఫ్లేవర్ కోసం, దాంతోపాటుగానే కొద్దిగంత నిమ్మకాయ వాడుతున్నాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆల్ స్పైస్ పౌడర్ అనమాట ఇది. దీంట్లో ఏమేమి ఉంటాయనేది మనం ఇదివరకే కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు కూడా నేను మీకు కొద్దిగా చెప్తాను అనమాట దాంట్లో ఏమేమి ఉంటాయనే విషయం. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగంత కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాము, ఇంకా జింజర్, గార్లిక్, క్యారెట్ ఇవి కూడా ఉన్నాయి. దాంతోపాటుగానే కొద్దిగా బెల్ పెప్పర్స్, దాంతోపాటుగా కొద్దిగా ఏమన్నా టొమాటో లాంటిది ఏదైనా వాడదాం అనుకుంటున్నాను. బెల్ పెప్పర్స్ కాకపోయినా కూడా టొమాటో వాడతాను. దాంతోపాటు సీజనింగ్స్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకుంటాను అనమాట. సో కటింగ్ ప్రాసెస్లు బోల్డ్ అంత ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసేస్తాను నేను ప్రాసెస్. అయితే ఫస్ట్ బంగాళదుంప కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఈ సూపు ఆల్ పర్పస్ ఏ టైంలో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్లుగా ఉంటుంది. అందులోనూ వెజిటబుల్ సూప్ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. మేము వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎవరో ఫీలింగ్ లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కటి డిషెస్ చేసుకొని చక్కటి సూపులు తయారు చేసుకుంటే, రకరకాల సూపులు రోజుకో రకం చేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా హెల్త్ని కాపాడుకోవచ్చు, ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు, అన్ని విధాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, I'll take this out. ఆనియన్ కట్ చేసుకుందాం. జనరల్గా మన కల్చర్లో మనం సూప్స్ ఎక్కువ యూస్ చేయం, కానీ బోల్డ్ అని కంట్రీస్లో బోల్డ్ అంతమంది ఎవరు చూసినా కూడా ఎక్కువ సూప్స్ తోటే వాళ్ళు ఫుడ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే అది హెల్దీ హ్యాబిట్ కూడా అనమాట. అయితే మెయిన్ కోర్స్లో ఏదైనా తినాలనుకున్నప్పుడు కూడా ఫస్ట్ ప్రతి మీల్లో కూడా సూప్ తోటి చేయడం, అట్లీస్ట్ డిన్నర్లో అయితే సూప్తో మొదలెట్టడం ఇలా చేసుకుంటారనమాట. కాబట్టి బోల్డ్ అంతా హెల్దీ ఫుడ్ అంతా కూడా లోపలికి వెళ్ళినట్లుగా ఉంటుంది, డైజెషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి అన్నింటికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. పర్టికులర్గా ఈరోజు మనం చేసుకుంటున్న ఈ సూప్లో ఆక్రాగా పిలువబడే ఈ లేడీస్ ఫింగర్గా మనం చెప్పుకునే బెండకాయలు కూడా వాడుతున్నాం. కాబట్టి ఇవి కూడా బోల్డ్ అంతా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్స్ చేకూరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా లెక్కలు బాగా వస్తాయంటారు బెండకాయలు తింటే. దానికి దీనికి అసలు ఎటువంటి రిలేషన్ ఉందో నేనైతే బోల్డ్ అంతా సర్చ్ చేశాను, కానీ నాకైతే ఇంతవరకు దొరకలేదు. బెండకాయలు తింటే ఎందుకు లెక్కలు బాగా వస్తాయి, మ్యాథమెటిక్స్ జెమ్స్ ఎందుకు అవుతారనే విషయం. కాకపోతే ప్రజల్లో మాత్రం అది బాగా నాటుకుపోయిన ఒక భావన అనమాట. దేర్ ఇట్ ఈస్. ఇంకొద్దిగానే ఉన్నాయి కదా, ఈలోపు పాన్ వేడి చేసుకుందాం. ఇది వేడి అవుతూ ఉంటే మిగతావన్నీ మనం కట్ చేసుకోవచ్చు. క్యారెట్ మాత్రం కాస్త సన్నగా తరుక్కుందాం అనుకుంటున్నా. రీజన్ ఏంటంటే మిగిలిన కూరగాయలన్నీ కూడా సాఫ్ట్గా ఉన్నాయి, క్యారెట్ ఒక్కటే కొద్దిగా హార్డ్గా సబ్జెక్ట్ అనమాట ఇక్కడ. కాబట్టి అది ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసమని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మిగిలిన వాటితో కలిసి ఈజీగా కట్ అయిపోతుంది. ఫైనలీ జింజర్ అండ్ గార్లిక్ కూడా కట్ చేసుకుందాం.
ఫస్ట్ ఇవే వేయాలి, లాస్ట్ అవే కట్ చేస్తున్నాను నేను. అల్లం కట్ అయింది, అలాగే వెల్లుల్లి కూడా కట్ చేసేసుకుందాం. ఈలోపు పెనం కూడా వేడైపోయింది కాబట్టి అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. ఫైనలీ మిన్స్డ్ రెడీ అయిపోయింది కదా. నౌ కుకింగ్ ప్రాసెస్లోకి మొదలైపోదాం. ఆయిల్ తర్వాత గార్లిక్ పడుతుంది, ఎందుకంటే బోల్డ్ అనే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా, అన్ని కుక్ అవ్వాలి కాబట్టి ఎక్కువనే ఆయిల్ వేసుకున్నాం. దెన్ గోయింగ్ విత్ గార్లిక్. రైట్, గార్లిక్ రెడీ అయిపోయింది. తర్వాత జింజర్ వేసేసుకుంటున్నా. జింజర్ కూడా కొద్దిగా కలిసిన తర్వాత ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటాం. ఆనియన్, ఈ ఆనియన్ కొద్దిగా అంత ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాం. జస్ట్ లెట్స్ వెయిట్ ఫర్ గెటింగ్ ద ట్రాన్స్లూసెంట్ కలర్. దేర్ యు గో. దండి వచ్చేసింది కదా. నౌ క్యారెట్ and going with potato. ఇది అయింది కదా. నౌ వీఆర్ గోయింగ్ విత్ బ్రాత్ వేసుకోవచ్చు, నేనైతే వాటర్ వేస్తున్నాను. సో ఇవి ఉడకడానికి కొద్దిగంత వాటర్ మిక్స్ చేసుకొని కాసేపు క్లోజ్ పెట్టేసి ఉడకనిద్దాం. నేను మూత ఎందుకు పెట్టానంటే ఫాస్ట్గా ఉడుకునే ఉద్దేశంతో పెట్టాను. ఓపెన్గా కూడా మనం కుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాసేపు ఉడకనిద్దాం. యా, చక్కగా ఉడుకుతోంది, మంచిగా కాస్తంత వచ్చింది కదా. ఆ పొంగు బాయిలింగ్ పాయింట్ అంటాం కదా, ఆ బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత బెండకాయలు వేసుకుంటాం. దీంతో పాటుగానే కొద్దిగా టొమాటో కూడా వేద్దాం అనుకుంటున్నా. సో టొమాటోని సీడ్లెస్గా కట్ చేసుకొని వేసుకుంటాను. సేమ్ సైజ్లో కట్ చేసుకుంటాం. చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ బెండకాయ అలాగే ఇప్పుడు వేసిన టొమాటో ఈ రెండు కూడా సాఫ్ట్ వెజిటబుల్సే కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, అందుకని ఆఖరణ వేసుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టేసి ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సీజనింగ్సే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఫినిష్ చేసేయచ్చు. యా, చక్కటి గ్రేవీ తోటి చాలా చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. మనకు సూప్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. తక్కువైంది ఇప్పుడు బాగా. వేర్ ఇట్ ఈస్. అది కొద్దిగా రాని వచ్చిన తర్వాత టైం యాడ్ చేసుకుందాం. యమ్మీ. ఇప్పుడు టైం వేసాను.
కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్, కొద్దిగా కాదు చాలానే వేయాల్సి వచ్చేలా ఉంది, ఎందుకంటే వేరే ఏం మనం యాడ్ చేసుకోలేదు కదా. అయితే గుడ్ థింగ్ ఏంటంటే సూప్ కాబట్టి మనకు ఎట్లా కావాలంటే అట్లా తినేటప్పుడు అప్పటి ప్యాలెట్ ప్రకారం ఎవరి ఇంట్రెస్ట్కి వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇవి కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఆ వెజ్జీస్ ఏవైతే మనం వేసామో వాటికి మాత్రమే ఆ ఫ్లేవర్ పట్టేలాగా మనం వేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి. ఫైనలీ కోకోనట్ మిల్క్ ఇంకా లెమన్ జ్యూస్. దేర్ యూ గో, డిష్ రెడీ అయిపోయింది కదా. చక్కగా దీన్ని డిష్ అవుట్ చేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను మీకు. రెడీ అయిపోయింది, చక్కగా వస్తుంది కదా. వావ్ వావ్, ఇట్లాగే స్నాక్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా, హ్యాపీగా ఉంటుంది. ఏ సాయంత్రం పూటనో చక్కగా చేసుకొని తినేస్తే ఆకలి తగ్గిపోతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. నైట్ ఓ పూట భోజనం కింద కూడా దీన్నే పెట్టేసుకోవచ్చు అనమాట. చక్కగా ఉంది, ఆ టైం పైనంతా తేలుకుంటూ ఉంది చూసారా, అది కూడా చాలా మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చింది. అమేజింగ్ సూప్, చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ డిష్ మీ అందరి కోసం వెయిట్ చేస్తోంది. చక్కగా వెజ్జే మళ్ళీ చేసుకోబోతున్నాం కాబట్టి ఎవరైనా తినచ్చు, హ్యాపీగా తినచ్చు అనమాట. సో ఎనీవే, మనం చేసుకోబోతున్న చక్కటి డిష్ పేరు ట్రినిడాడ్ పెన్నే పై. ఈ ట్రినిడాడ్ పెన్నే పైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే మనము ఇక్కడ పెన్నే పాస్తా వాడుతున్నాము. ఈ పాస్తా ఆల్రెడీ నేను అల్దంతే స్థాయిలో దీన్ని చేసి పెట్టుకున్నాను అనమాట, ప్రీ కుక్ చేసి పెట్టుకున్నాను. కుకింగ్ అంటే మొత్తం కుక్ చేయాల్సిన అవసరం లేదు, పాస్తా గురించి మనకందరికీ తెలిసిందే, జస్ట్ బ్లాన్స్ చేస్తే సరిపోతుంది కాబట్టి అలా చేసి పెట్టుకున్నాను. ఒక ఎగ్ వాడుతున్నాము, ఆల్పినోస్ వాడుతున్నాము, అలాగే ఇక్కడ చూసినట్లయితే మోజరెల్లా చీజ్ ఉంది, కొద్దిగా అంత థైమ్ ఉంది, దాంతోపాటుగానే గార్లిక్, ఆనియన్, ఆల్ పర్పస్ ఫ్లోర్ కొద్దిగా వాడుతున్నాం అనమాట. ఇది వైట్ సాస్ కోసం రిక్వైర్ అవుతుంది. అలాగే నార్మల్ మిల్క్ వాడుతున్నాను. ఇంకా మన గార్నిషింగ్ కోసం కావాల్సినట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకుందాము. జనరలీ ఇప్పుడున్న ఇంగ్రీడియంట్స్ని ఇట్లే చూసినట్లయితే మనందరికీ కూడా ఇదేదో ఇటాలియన్ స్టైల్లో వంట చేయబోతున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది కదా. నాకు కూడా ఒక్కసారి ఈ ఇంగ్రీడియంట్స్ని వాటిని చూసిన తర్వాత అలాగే అనిపించింది. బట్ కంప్లీట్లీ డిఫరెంట్. దీని పేరు కూడా ట్రినిడాడ్ పేరుతోటే వచ్చింది కాబట్టి అది కూడా ఆ కరేబియన్ దీవుల ప్రభావంతో లేకపోతే ఆ పరిసరాల ప్రాంతంతో దీనికి ఆ పేరు కూడా వచ్చిందనమాట. ఎనీవే, కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం. కటింగ్స్ పెద్దగా ఎక్కువేం లేవు, జస్ట్ గార్లిక్ ఇంకా ఆనియన్ మాత్రమే కావాలి కాబట్టి దాన్ని ఫస్ట్ మనం వైట్ సాస్ తయారు చేసుకోవడానికి కావాల్సినట్టుగా రెడీ చేసుకుందాం. పొయ్యి వెలిగించేసుకుంటున్నాను నేను. ఈ స్టవ్ వేడయ్యేలోపు గార్లిక్ ఇంకా ఆనియన్ని కట్ చేసుకుందాం. పై గురించి చూస్తున్నప్పుడు నాకు ఒక ఫన్నీ థాట్ వచ్చిందనమాట. అసలు పై అని ఎందుకు అనాలి అంటే తెలుగులో జనరల్లీ పైని ఏం చేస్తారంటే మంచిగా తయారు చేసి ఒక బౌల్లో దేంట్లో అయినా పెట్టి ఇన్వర్ట్ చేస్తారనమాట. ఎగ్జాక్ట్లీ అయితే కాదు, కానీ మనం సింక్ చేసుకుంటే ఫన్నీ కోసం నాకు అనిపిస్తుంటుంది అప్పుడు కిందిది పైకి వస్తుంది కదా, అందుకని పై అంటారా అని. బట్ వెరీ ఫన్నీ థాట్ అది. యాక్చువల్లీ పై అంటే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఎనీవే, బట్ చేసే ప్రాసెస్ అదే. మనం మాత్రం ఈరోజు ఆ స్టైల్లో చేయట్లేదు, చేసి ఇన్వర్ట్ చేయడం అనేది చేయట్లేదు, జస్ట్ బౌల్లో అలాగే చేసేస్తున్నాను. కొద్దిగా వెరైటీగా ఉంటుందన్నమాట. బౌల్లో తయారు చేసేసుకొని అలాగే చీజ్ తోటి పెట్టేసుకున్నట్లయితే బేకింగ్ ప్రాసెస్ కూడా జనరల్లీ అయితే ఉంటుంది. ఓకే, వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఇంకా కట్ చేయాల్సిన ఏం లేవు కదా. దెన్ గోయింగ్ ఫర్ ద కుకింగ్ ప్రాసెస్. పెనం ఆల్రెడీ వేడైపోయింది కాబట్టి కాస్తంత ఆయిల్ వేసుకుంటున్నాను.
గార్లిక్, గార్లిక్ కాస్త కుక్ అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటాం. ఈ ఆనియన్ కొద్దిగా అంత ట్రాన్స్లూసెంట్ వచ్చిన తర్వాత ఫ్లవర్ వగేరాలు వేసుకొని వైట్ సాస్ రెడీ చేసుకుంటాం. నౌ ఫ్లవర్. ఈ ఫ్లవర్ వేసిన తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా శాండీ టెక్స్చర్ వస్తుంది. ఫ్లవర్ వేగిన తర్వాత నూక అంటాం కదా, అలా నూకలాగా తయారవుతుంది అనమాట. అలా వచ్చిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా శాండీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటాం. సరే కదా, చక్కగా చిక్కబడిపోతుంది. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కింద ఫ్లవర్ కూడా ఉంది, దానివల్ల మంచి కన్సిస్టెన్సీ థిక్నెస్ వస్తుంది అనమాట. చక్కటి టెక్స్చర్ వచ్చేస్తుంది. గట్టిపడిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేస్తాం. డన్. ఇది రెడీ అయిపోయింది. దీని ఇలా ఆఫ్ చేసి పెట్టుకుంటా. మనకు వైట్ సాస్ మిక్చర్ ఏదైతే ఉంటుందో అది రెడీ అయిపోయింది. థిక్గా వచ్చింది కొద్దిగా, బట్ ఎనీవే వీ కెన్ మెయింటైన్ విత్ దట్ వన్. సో ఇప్పుడు ఒక బౌల్లో ఒక గుడ్డు కొట్టుకొని ఈ మిక్చర్ని దీంట్లో వేసి కలుపుకోవాలన్నమాట. రీజన్ ఏంటి, దీంట్లో డైరెక్ట్గా వేయచ్చు, కాకపోతే దాంట్లో వేసిన వెంటనే ఆమ్లెట్ మిక్స్ అయినట్లుగా దాంట్లో మిక్స్ అయిపోయి ఎగ్ కూడా కలిసిపోతుంది, కానీ మనకు కావాల్సిన టెక్స్చర్ రాదనమాట. కాబట్టి ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వేడి చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకోసం ఆ పెనం అలాగే పెట్టుకుంటున్నా. తర్వాత మళ్ళీ వేడి చేయాలి, కాబట్టి ఆ ప్యాన్ అలాగే పెట్టుకొని కలుపుకుంటాం. నీట్గా కలిసిపోయింది కదా, బాగా థిక్ అయింది. కొద్దిగా వాటర్ మనం తర్వాత యాడ్ చేసుకుందాం. సో నౌ అగైన్ స్టవ్ పెట్టుకొని ఈ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకుంటాను. థిక్ అయింది అన్నాను కదా, అందుకని కొద్దిగా అంత వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. మళ్ళీ పెన్నే పాస్తా కూడా వేస్తాము. అది కూడా ఆల్రెడీ అల్లంతే స్టైల్లో ఉంటుంది కాబట్టి పర్లేదు, బట్ మిక్స్ అవ్వడానికైనా కూడా కలవాలి కాబట్టి దాన్ని కూడా పెట్టుకున్నాను రెడీగా. అక్కడే ఉంది. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు పెన్నే పాస్తా యాడ్ చేసుకుంటాం. ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత థైమ్, కావాలంటే టేస్ట్ చూసుకొని అవసరమైతే కొద్దిగంత పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ టైంలో. ఓకే, రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లో తీసుకొని
జాగ్రత్తగా బౌల్లో వడ్డించేసుకొని, కొద్దిగా పెద్ద బౌల్ అయితే సరిపోయేదేమో, బట్ ఎనీవే సరిపోతుంది అన్నట్టుగా వచ్చినంత వరకు రాని అని నేను తీసుకున్నాను. ఇది కదా, సో ఇక్కడ వరకు పెట్టేసుకుందాం. నేను సైడ్ తీసేసుకొని దీని మీద ఇప్పుడు చక్కగా మొజరెల్లా చీజ్ తోటి గార్నిష్ చేస్తాను అన్నమాట. అయిపోయింది కదా. సో పైనుంచి టాపింగ్స్ లాగా నేను ఆల్పినోస్ పెడుతున్నా, గార్నిష్ అయినట్లు ఉంటుంది, ప్లస్ టాపింగ్స్ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. ఒక మంచి ఆయుధంతో నేను వచ్చేస్తున్నాను. ఈ విధంగా బ్లోటార్చ్ ఉండి బ్లోటార్చ్తో కనుక కొట్టేయగలిగితే మచ్ బెటర్. మోజరెల్లా మెల్ట్ అయిపోయేసి కిందికంతా వచ్చేసే విధంగా చేసుకోవచ్చు. చూస్తున్నారా, క్లోజ్లో కనిపిస్తుంది మీకు, చక్కగా మెల్ట్ అవుతూ ఉన్నట్లుగా ఇదంతా కూడా. యాక్చువల్లీ ఓవెన్లో పెడితే మనకు కనిపించకుండా ఇవన్నీ జరిగిపోతాయి, మన ముందే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం చక్కగా చూడగలుగుతున్నాం కూడా. ఎనీవే డన్ డీల్. దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టి చూద్దాం. ఎన్ని పై చూసారా మోజరెల్లా. నోరు ఊరిపోతుంది కదా. ఎమ్మి 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 చాలా చక్కగా ఉంది. దానికి ఆలస్యం, మీరు కూడా చక్కగా చేసుకొని తినండి. నేనైతే మీరు అలా వెళ్ళాక హ్యాపీగా పట్టేస్తాను. ఎనీవే తినేసి చెప్తాను. నైస్లీ బ్యాలెన్స్, చాలా చక్కగా ఉంది. వండుకొని తినండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో డిష్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.